ఒకప్పుడు అందరివాడు, ఇప్పుడు అందరికీ దూరం అవుతున్నారా? జనసేన అధినేతకు నమ్మిన బంటు, కూటమి ప్రభుత్వంలో కీలకమైన మంత్రి కందుల దుర్గేష్ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారా? ఎన్నో ఆశలు పెట్టుకున్న కేడర్ ఇప్పుడు ఆయనపై పెదవి విరుస్తుందా? సొంత నియోజకవర్గం నిడదవోలు నుంచి పోటీ చేయాలనుకుంటున్న రాజమండ్రి రూరల్ దాకా ఎటు చూసినా ఆయనపై అసంతృప్తి సెగలేనా? కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలను మంత్రి గాలి వదిలేశారా? ఆయనకు వ్యతిరేకంగా ఆఖరికి సొంత పార్టీ నేతలే రోడ్డెక్కి నిరసన దీక్షలు చేపట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మంత్రి గారి చుట్టూ నడుస్తున్న లోకుట్టు కథా కమామిషి ఏంటి? రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని అంతా భావించారు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గంలో జనసేన జెండా రెప్రెపలాడుతుందని క్యాడర్ సంబరపడింది. కానీ ఇప్పుడక్కడ సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మంత్రికి తలనొప్పిగా మారాయి. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి కూటమిలోకి దూకిన కౌన్సిల్ సభ్యుల పరిస్థితి ఇప్పుడు గోడ మీద పిల్లిలా తయారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారేటప్పుడు అప్పట్లో వారికి గట్టి హామీలు ఇచ్చారట కందుల. జనసేనానితో స్పెషల్గా మీటింగ్ ఏర్పాటు చేయిస్తామని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశాలు కల్పిస్తామని, నిలిచిపోయిన అభివృద్ధి పనుల బిల్లులో క్లియర్ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారని చర్చ జరుగుతోంది. కానీ తీరా అధికారంలోకొచ్చి ఇన్ని నెలలవుతున్నా ఆ హామీలు నెరవేరకపోవడంతో సదరు సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మంత్రి నియోజకవర్గానికి వచ్చినప్పుడు కేవలం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లిపోవడమే తప్ప కింది స్థాయి నేతలతో మనసు విప్పి మాట్లాడడం లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. మంత్రి దుర్గేష్ దృష్టి కేవలం నిడదవోలుపైనే లేదు. ఆయన చూపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంపై కూడా ఉందని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి బరిలోకి దిగాలన్నది మంత్రి ప్లాన్ అంటున్నారు. అందుకే అక్కడ పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రివర్స్ కొడుతున్నాయి. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నర్సరీ రైతుల కోసం విశ్రాంతి భవనాలు నిర్మించాలని మంత్రి ప్రతిపాదించారు. అభివృద్ధి పనే కదా అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ భవనాలను స్థానిక పాఠశాల ప్లేగ్రౌండ్లో నిర్మించాలని చూడటం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. పిల్లల ప్లేగ్రౌండ్ని కాపాడాలంటూ సామాన్యులు కాదు, సాక్షాత్తు జనసేన పార్టీ నాయకులే రోడ్డెక్కాయి. అక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం మంత్రి గారికి మెంగుడు పడ్డం లేదట. ఒకవైపు నిధులు మంజూరై పనులు మొదలు పెట్టాలని చూస్తుంటే సొంత పార్టీ వారి అడ్డు తగలడంతో మంత్రి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారని సమాచారం. కూటమి రాజకీయం అంటేనే 2 లేదా 3 నేతల మధ్య సమన్వయం ఉండాలి. కానీ గోపాలపురం నియోజకవర్గంలో జనసేన నాయకులకు ఆ సుఖం లేదనిపిస్తుంది. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ జనసేన శ్రేణులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని క్యాడర్ ఆగ్రహంతో ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అధికారిక సమీక్షల్లో జనసేన ఇన్ఛార్జీలకు కనీస గౌరవం దక్కడం లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని నేతలు మంత్రి దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేతో మాట్లాడి మంత్రి తమ సమస్య పరిష్కరిస్తారని ఆశపడ్డారు. కానీ మంత్రి ఈ ఫిర్యాదులను లైట్ తీసుకోవడంతో గోపాలపురం జనసేన నేతలు కంగుతిన్నారట. తమ పరిస్థితి గాలిలో దీపంలా ఉందని అంతర్గత సమావేశాల్లో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొవ్వూరు నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన మంత్రి దుర్గేష్ ప్రతిష్టను మరింత దెబ్బతీసేలా ఉంది. కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ఉన్న పవిత్రమైన రావణ బ్రహ్మ స్నానఘట్టం వద్ద టూరిజం బోటు ఏర్పాటుకు మంత్రి అనుచరులు ఉత్సాహం ప్రదర్శించారు. అక్కడ ఎప్పటినుంచో ఉన్న ఇసుక పడవ కార్మికులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడంతో రచ్చ మొదలైంది. మంత్రి పేరు చెప్పుకుని ఒక అనుచరుడు ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే అక్కడ హంగామా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అసలైన కార్యకర్తలు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా పవిత్ర ఘాట్లను ఎలా ఆక్రమిస్తారని వారు ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. చివరికి రెవెన్యూ, పోలీసు అధికారులు రంగప్రవేశం చేయడంతో మంత్రి వర్గీయులు తోక ముడవాల్సి వచ్చింది. ఈ ఘటనతో మంత్రికి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మధ్య దూరం పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట జనసేన క్యాడర్ని యూజ్ అండ్ త్రోలా వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా మంత్రిగా కందుల దుర్గేష్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం వెనుక ఉన్న వ్యూహం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నాయి.
మంత్రి ఇప్పటికైనా మేల్కొని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ క్యాడర్ని పట్టించుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. క్యాడర్లో అసంతృప్తి ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సొంత పార్టీ శ్రేణులే హెచ్చరిస్తున్నాయి. నిడదవోలులో అసంతృప్తి, ఇటు రూరల్లో నిరసనలు, మరోవైపు కొవ్వూరులో అనుచరుల అతి, ఇవన్నీ కందుల దుర్గేష్ రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయో మరి.